ఓం నమ శివాయ. జ్యోతిష్యంలో శనిగ్రహం. శని కర్మకారకుడు. గోచారంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావం ప్రతి మనిషి మీద దీని ప్రభావం చూపుతుంది. ఏలినాటి శని అంటే ప్రస్తుతం కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది. మేషాదిగా 12 రాశుల్లో శని ఒక్కొక్క రాశిలో కూడా 2.5 సంవత్సరాలు సంచరిస్తారు. ఇప్పుడు ప్రజెంట్ కుంభరాశిలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఇది జన్మరాశి. ద్వితీయ రాశిలో అంటే మీనరాశికి ద్వితీయ రాశి అవుతుంది. అదేవిధంగా ముందు రాశి మకర రాశి 12వ రాశి అవుతుంది. ఈ 3 రాశులకి కూడా 2.5 సంవత్సరాల చొప్పున 7.5 సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం జరుగుతుంది. అదేవిధంగా కర్కాటక రాశికి అష్టమ శని, వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని సంచారం జరుగుతుంది. శని ఏలినాటి శని ప్రభావం, ఈ అష్టమ అర్ధాష్టమ శని ప్రభావం ప్రతి మానవుల మీద చాలా ఎక్కువగానే ఉంటుంది. కెరియర్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అదే సంతాన స్థానంలో ఉండే వివాహం యొక్క సమస్యలు, పంచమ స్థానంలో సంతాన సమస్యలు కూడా జరుగుతాయి. అదేవిధంగా ఈ శని యొక్క శని మహర్దశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా, ఈ ఏలినాటి శని ప్రభావం జరుగుతున్నా కూడా ఈ శని యొక్క ఫలితాలు చాలా చెడు ఫలితాలే జరుగుతాయి. ఈ పరిహారం కోసం మందపల్లిలో ఉన్న శని భగవానుడిచే ప్రతిష్ఠించిన శివలింగానికి 8 శనివారాలు తైలాభిషేకం జరిపించుకుంటే కొంచెం దోష పరిహారం అవుతుంది. అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రం, హనుమాన్ చాలీసా, కాలభైరవ అష్టకం పఠిస్తే